రోజు శిబి చక్రవర్తి మహారాజు తన మందిరంలో కూర్చొని ఉండగా ఒక పావురం ఎగురుకుంటూ వచ్చి అతని చేతిలో వాలింది. మహారాజు గారి చేతిలో వాలింది. వాలి మహారాజా మహారాజా రక్షించండి రక్షించండి అంటూ అరుస్తుంది. మహారాజు గారు, మీకు ఏమైనది? మీకు ఎటువంటి సహాయమైనా నేను చేస్తాను. నువ్వు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేను అండగా ఉంటాను. ఓకేనా అని చెప్తాడనమాట. అలా చెప్పిన మరుక్షణమే ఈ పావురముని తరుముకుంటూ ఒక డేగ వస్తుందన్నమాట. ఆ డేగ వచ్చి, మహారాజా, ఈ పావురం నా ఆహారము. ఆ పావురాన్ని నాకు ఇచ్చేయండి మీరు. నా ఆహారాన్ని మీరు ఉంచుకోకూడదు. ఆ పావురాన్ని నాకు ఇచ్చేయండి మహారాజా అని అడుగుతుంది ఈ డేగ. అప్పుడు మహారాజా, డేగ, ఈ పావురం నన్ను ఆశ్రయించింది. నేను ఈ పావురానికి సహాయం చేస్తానని నేను చెప్పాను. అందువల్ల నీ ఈ పావురాన్ని ఇవ్వటం కుదరదు. నీకు ఇంకేదన్నా కావాలంటే అడుగు. అంతేగాని ఈ పావురాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను ఇవ్వను. ఈ పావురాన్ని కాపాడటం నా ధర్మం, నా లక్ష్యం. నేను మాట ఇచ్చాను కాబట్టి మాట మీద నిలబడతాను. అందువల్ల ఈ పావురాన్ని ఇవ్వటం జరగదు. ఇంకేదైనా అడుగు, ఇస్తాను అని మహారాజు గారు డేగకు చెప్తారనమాట. ఆ విధంగా చెప్పిన తర్వాత ఈ డేగ ఏమంటుందంటే, సరే మహారాజా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఆ పావురం మాంసానికి బదులు నాకు మీ శరీరంలో ఏదో ఒక భాగంలోని మాంసం నాకు ఇవ్వండి. ఆ పావురం ఎంత మాంసం అయితే ఉంటుందో దాని సరితూగే మాంసాన్ని నాకు ఇవ్వండి మహారాజా అని ఈ డేగ మహారాజుని ప్రార్థిస్తుంది. అప్పుడు మహారాజు, సరే డేగ, నేను నా తొడ భాగంలోని మాంసాన్ని ఇస్తాను. నువ్వు తీసుకొని నీ ఆకలి తీర్చుకో అని మహారాజు గారు డేగకు చెప్తారనమాట. చెప్పినప్పుడు సరేనని ఒక తక్కెడ తీసుకొస్తారనమాట. త్రాసు తెలుసు కదా, త్రాసు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఒక త్రాసులో పావురాన్ని కూర్చోబెట్టి ఈ రాజుగారు తన తొడ భాగంలోని మాంసాన్ని కోసి ఇంకొక వైపు త్రాసులో పెడతాడనమాట. ఎంత కోసి పెట్టినా కానీ ఆ పావురానికి సరిపడా తూకం రాదన్నమాట. శరీరం అంతా కోసినా కానీ రావపోయేసరికి లాస్ట్కి మహారాజు గారే ఆ త్రాసులో కూర్చుంటారు. కూర్చున్న వెంటనే ఈ డేగ అదృశ్యమై ఇంద్రుడు ప్రత్యక్షమవుతాడనమాట. ఈ పావురం కూడా ఒక దేవతలా ప్రత్యక్షమై, మహారాజా, నిన్ను పరీక్షించడానికే మేము ఈ విధంగా వచ్చాము. నీ దాన గుణాన్ని, నీ ధర్మగుణాన్ని ఈ లోకానికి, ఈ ప్రపంచానికి తెలియజేయటం కోసమే మేము ఈ విధంగా వచ్చాము మహారాజా. నీ భక్తికి మెచ్చాము.